పరకామణిలో జరిగిన దొంగతనం, చిన్న దొంగతనం అనేది మాట్లాడటంపై మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడంటే దాన్ని కనీసం దొంగతనమే, అది రూపాయి తిని అర్ధ తిని పాలు. దానికి తోడు అది సాక్షాత్తు ఈ భారతదేశం ప్రపంచంలో కొలువైన ఏకైక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సొత్తుని అది ₹1 దొంగతనం చేయని, $1 దొంగతనం చేయని, $9 దొంగతనం చేయని, అది అనేది దొంగతనమే అది ఎప్పటికైనా కానీ. దాన్ని సమర్థిస్తున్నాడంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేశాడో, ఎట్లా చేశాడో అదంతా కూడా ప్రజలు ఎందుకో అవగాహన రాహిత్యాన్ని అర్థం చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేశాడో అర్థం చేసుకుని ఆయనకి 11 సీట్ల వరకు పరిమితం చేశారు. అయినా కానీ బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగా దొంగలకు సపోర్ట్ చేస్తూ, జనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ వీళ్ళందరినీ కూడా వెనకేసుకుంటూ ఒక దొంగల బ్యాచ్ వెనక పెట్టుకుని ప్రజాపాలన మానేసి ఎంతసేపు ఇంట్లో పబ్జీ ఆడుకునేవాడికి ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, దొంగతనాల గురించి కానీ, ప్రజల బాగోలు కానీ ఏమీ తెలియదు. అట్లాగే కేవలం $9 పట్టుకుని 72,000 అన్నాడంటే మరి ఆయనకి లెక్కలు ఏ విధంగా వచ్చో తెలుసు. ఏదైనా విషయం వస్తే మమ్మ తత్త నాన్న తప్పతే ఇంకేమీ రాదు. వచ్చిన 4 నాయకుల్ని ఆ 420ని వెనకేసుకుని తిరగటం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్పితే ఇంకో విషయం అంటూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అట్లాగే రాజీ అనేది ఏ విధంగా జరుగుద్ది, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి కోర్టు రావాలి, లోక్ అదాలత్ ఉంటూ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ వదిలేసి మీరు రాజీ పడ్డారంటే ఏ విధంగా రాజీ పడతారు, ఎట్లా రాజీ పడతారు? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహనే కాదు, కనీసం ప్రజాపాలన మీద కానీ, న్యాయ వ్యవస్థ పట్ల కానీ ఎటువంటి అవగాహన లేక 14 కోట్లు ఆల్రెడీ మీరు తిరుమల దేవస్థానానికి రాసి ఇచ్చేసాడు ఆయన, అది ఇదని మాట్లాడతారు. ఏ విధంగా రాసిస్తాడు? కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ లేకుండా 14 కోట్లు ఎట్లా రాసిస్తాడు, 120 కోట్లు ఎట్లా అయింది? ఇవన్నీ కూడా అవగాహన, కేవలం అవగాహన రాహిత్యం. అంటే అతని దగ్గర 14 కోట్లే దీనికి ఇచ్చారంటే మిగతా డబ్బులు అంతా ఎవరి దగ్గరికి వెళ్ళినంటారు? జగన్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయన 14 కోట్లు లెక్క చెప్తున్నాడు, ఇవన్నీ లెక్క చెప్తున్నాడు కదా. మరి ఆయన నుండి దగ్గర నుండి చేపించినట్టు $9 తీసుకున్నాడు, అది పెద్ద దొంగతనం కాదంటే నేను కూడా దొంగనైతేనే ఆయన దొంగ కాదంటారు కదా. దొందు కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా అవినీతి, అరాచకం తప్ప ఇంకోటి రెండో జరగలేదు. కాబట్టి వాటింగ్ సిటీ లాంటి దొంగతనం చేస్తే జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అని అంటారంటారా? తలనరికేస్తారు అక్కడ. అటువంటి చోట చిన్న దొంగతనం చేసిన దొంగతనమే. ఎట్లాగైనా గానీ చట్టానికి వ్యతిరేకంగా చేసింది ఏదైనా గానీ, చట్ట కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేసింది దానికి శిక్షార్హులు. అది ఎవరైనా కానీ, అది ముఖ్యమంత్రి కానీ, సామాన్యుడే కానీ, ఒక ఉద్యోగస్తుడే కానీ. అట్లాంటి అవినీతి పరిపాలన ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే హిందువుల మనోభావాలను పవిత్రంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ గుడి ఈ గుడి అని ఉంది అని ఆ ఉంది అలా మాట్లాడటంపై మీ అభిప్రాయం ఏమండి? తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈయన సంక్రాంతికి ఇంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ చేసుకున్నాడు. మన హిందూ మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తాడు, హిందువులను ఏ విధంగా గౌరవిస్తాడు? అతను ఒక క్రిస్టియన్. అక్కడ పెట్టిన వాళ్ళు చైర్మన్లు కూడా క్రిస్టియన్స్. వాళ్ళు హిందువులను ఏ విధంగా గౌరవిస్తారు, హిందువుల మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తారు? హిందువులను గౌరవించరు. హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి అనేవాడు, హిందూ ద్వేషి.